Dear students, మనం నిన్నటి క్లాస్లో సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ ఎట్లా సమతుల్యం చెందుతుంది, సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ సమతుల్యం చెందడానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటివి, సంపూర్ణ పోటీ మార్కెట్లో రాబడి రేఖల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, దాని ద్వారా అవి లాభాలతో నడుస్తున్నాయా, నష్టాలతో నడుస్తున్నాయా, సామాన్య లాభాలతో నడుస్తున్నటువంటి విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ప్రధానంగా సగటు రాబడి కానీ, ఉపాంత రాబడి కానీ, ధర రేఖ కానీ, డిమాండ్ రేఖ కానీ అవి ఒకే లైన్ పైన ఉండి, అంటే ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు డి ఉండి ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటాయి. అంటే ఎలాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇన్ఫినిటీ ఉంటుంది. ఒక ధర వద్ద ఎంత వస్తు రాశినైనా సంపూర్ణ పోటీ మార్కెట్ అమ్మడానికి వీలుందని చెప్పాం. అయితే ఎంత వస్తు రాశిని అమ్ముతాడు, దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. అంటే ఎక్కడైతే వాటికి లాభదాయకత అనిపిస్తుందో అక్కడ తన ఉత్పత్తిని ఆపేస్తాడు. అదొక విరామ స్థితి, సమతుల్యం అనేటువంటి. ఆ సమతుల్యం ఎక్కడ ఉంటుంది అంటాడంటే మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ అనేటువంటి బిందువు దగ్గర సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ తన ఉత్పత్తిని సమతుల్యం చెందుతుంది అంటే నిలిపివేస్తుంది. మనకు ఏఆర్, ఎంఆర్, పిడి ఒకే రేఖ పైన చూపించడం, ఎంసి రేఖ అనేది యు ఆకారంలో ఉంటుంది. అంటే మార్జినల్ కాస్ట్ అనేది యు ఆకారంలో ఉంటుంది. యు ఆకారం ఉండడం వల్ల అది ఎంఆర్ రేఖని, అంటే ఎంఆర్ రేఖ అదే, ఏఆర్ రేఖ అదే, ధర రేఖ అదే, డిమాండ్ రేఖ అదే. మనకి ఇక్కడ సంబంధం ఏంటంటే ఎంఆర్, ఎంసి అనే రెండు అంశాలు ఇక్కడ చూస్తున్నాం మనం. ఎంఆర్, ఎంసీలు సమానం కావాలి. ఎంఆర్ రేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది, ఎంసి రేఖ యు ఆకారంలో ఉంది. యు ఆకారం ఉన్నప్పుడు ఎంఆర్ రేఖను పైకెళ్ళి ఖండిస్తుంది, కిందికెళ్ళి ఖండిస్తుంది. కాబట్టి ఇక్కడ పైకెళ్ళి ఖండించకుండా కిందికెళ్ళి ఖండించాలి అనేది రెండవ నిబంధన. మొట్టమొదటి నిబంధన ఏంటంటే ఎంఆర్, ఎంసీలు సమానం కావాలి, ఎంఆర్ రేఖను ఎంసీ రేఖ దాని కిందికెళ్ళి ఖండించాలి అనేది రెండవ నిబంధన. అక్కడ సంస్థ సమతుల్యం అవుతుంది. సంస్థ సమతుల్యం అయినప్పుడు వస్తువుని అక్కడ ఆపేస్తాడు, నిలుపుదల చేస్తాడు. మరి అక్కడ లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా అనేది సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ యొక్క రేఖాపటంలో యావరేజ్ కాస్ట్ అనే రేఖను ప్రవేశపెట్టినప్పుడే మనకు అర్థమయ్యేది. ఎందుకంటే మొత్తం రాబడి తెలవాలి, మొత్తం ఏం తెలిస్తేనే ఆ సంస్థ లాభాలతో ఉందా, నష్టాలతో ఉందా అనే విషయం మనకు అర్థమైంది. కాబట్టి యావరేజ్ రెవెన్యూ అనేటువంటిది ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. యావరేజ్ రెవెన్యూ కర్వ్ అదే, మార్జినల్ రెవెన్యూ కర్వ్ అదే, ధర రేఖ అదే, డిమాండ్ రేఖ అదే. కాబట్టి యావరేజ్ రెవెన్యూని క్వాంటిటీతో కనుక గుణించినట్లయితే, అంటే ధరని వస్తురాశితో గుణించినట్లయితే మొత్తం రాబడి వస్తుంది. కానీ సగటు వ్యయం అనేటువంటిది ఉంటేనే మొత్తం వ్యయం వస్తుంది. కాబట్టి సగటు వ్యయాన్ని, అంటే యావరేజ్ కాస్ట్ని మనం ఈ రేఖలో, అంటే ఆ రేఖాపటంలో ప్రవేశపెట్టినప్పుడు యావరేజ్ కాస్ట్ కనుక యావరేజ్ రెవెన్యూ పై భాగంలో ఉంటే, అంటే యావరేజ్ రెవెన్యూ తక్కువ, యావరేజ్ కాస్ట్ ఎక్కువ కనుక ఉంటే అది నష్టాలతో ఉన్నట్టుగా చెప్పుకున్నాం. యావరేజ్ రెవెన్యూ ఎక్కువ ఉండి యావరేజ్ కాస్ట్ కనుక కింది స్థాయిలో ఉంటే, అంటే దాని కింద ఉంటే అది లాభాలతో ఉన్నట్టుగా చెప్పుకున్నాం. అట్లా కాకుండా యావరేజ్ కాస్ట్, యావరేజ్ రెవెన్యూ రెండు కనుక ఒక బిందువు దగ్గర మార్జినల్ కాస్ట్ ఎక్కడైతే ఖండించుకుందో అక్కడ కనుక సమానమైతే అది సామాన్య లాభాలతో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం. సామాన్య లాభాలు అంటే లాభాలు ఎక్కడ ఉంటాయి అంటే ఒక వస్తువు తయారు చేయడానికి ఒక 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. అంటే ముడి పదార్థాలకు కానీ, వేతనాలకు కానీ, లాభాలకు, వడ్డీకి, బాటకం ఇవన్నీ కూడా కలిసి 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. అంటే 100 రూపాయల ఖర్చు మనం ఏమంటున్నాం, కాస్ట్ అంటున్నాం. అది మొత్తం ఖర్చు, టోటల్ కాస్ట్ అవుతుంది. లేకపోతే ఒక వస్తువు పైన అయిందాన్ని యావరేజ్ కాస్ట్ అంటున్నాం. వేతనాలు దాంట్లోనే ఉన్నాయి. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి 100 రూపాయల ఖర్చు అనేది ఒక 25 రూపాయల వేతనం ఇచ్చినాం. ఒక వస్తువు తయారు చేయడానికి 25 రూపాయల బాటకం ఇచ్చినాం.
ఇంకో 25 రూపాయల వడ్డీ ఇచ్చినాం, ఇంకో 25 రూపాయల లాభం కూడా ఇచ్చినాం. అంటే ఉత్పత్తి వ్యయంలోనే స్థాపకునికి ఇచ్చేటువంటి సామాన్య లాభాలు చేరి ఉంటాయి. ఎట్లాగైతే వస్తువు తయారు కావడానికి ఖర్చుకు వేతనాలు, వడ్డీ, వాటకము మనం ప్రతిఫలాలుగా ఇస్తున్నామో, అట్లాగే వ్యవస్థాపకునికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలమైనటువంటి లాభం కూడా ఉత్పత్తి వ్యయంలోనే చేరి ఉంటుంది. కాబట్టి టోటల్ కాస్ట్, టోటల్ రెవెన్యూ కనుక సమానమైతే మనం సామాన్య లాభాలు అంటాం. మరి సామాన్య లాభాలు కాకుండా ఇంకేముంటాయి? అధిక లాభాలు ఉంటాయి. అంటే ఇంతకంటే 100 రూపాయల కంటే పైన వచ్చిందనుకోండి, అంటే ఓ 120 రూపాయలు వచ్చిందనుకోండి, 120 రూపాయలు వస్తే అన్ని ఉత్పత్తి కారకాలకు పోగా, అంటే బాటకానికి, వడ్డీకి, వేతనాలకు, సామాన్య లాభాలకు కూడా పోగా, అంటే 25 రూపాయలు పోగా ఇంకొక 20 రూపాయలు అదనంగా ఉన్నటువంటి దాన్ని అది వ్యవస్థాపకుడు తీసుకుంటాడు. కాబట్టి అవి సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ లేదా అధిక లాభాలు అంటాం. ఎక్కువ లాభాలు అంటే వ్యవస్థాపకునికి ముట్టాల్సిన ప్రతిఫలం కంటే ఎక్కువ ముట్టింది కాబట్టి వీటిని సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అంటాం. అందుకే టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టోటల్ కాస్ట్ అంటే నార్మల్ ప్రాఫిట్స్, టోటల్ రెవెన్యూస్ గ్రేటర్ దెన్ టోటల్ కాస్ట్ అంటే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్. ఒకవేళ దీ 90 రూపాయలే లభించింది అనుకుందాం, 100 రూపాయలు ఖర్చు అయింది, 90 రూపాయలు లభించింది అనుకుందాం. 90 రూపాయలు లభించినప్పుడు ఇంకొక 10 రూపాయలు ఖర్చుకు అయిన ఖర్చుకు తక్కువ ఉంది. ఆ 10 రూపాయలు ఎవరు భరించాలి? శ్రామికుడు భరించడు, భూమి భరించదు, మూలధనం భరించదు. ఆ మైనస్ వాల్యూ ఎవరు భరించాలంటే వ్యవస్థాపకుడే భరించాలి. అంటే నష్టభయాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థాపకుడు అని చెప్పుకున్నాం కదా. అంటే నష్టాలు భరిస్తాడు. నష్టాలు భరించినప్పుడు మరి ఈ నష్టాలు ఏ మేరకు భరించగలుగుతాడు? మామూలుగా నష్టాలు వచ్చినా అసలు సంస్థను ఎందుకు నడుపుతాడు అనేది మనకు ప్రధానంగా ఈరోజు చెప్పుకునేటువంటి అంశం. అంటే షట్ డౌన్ పాయింట్ యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ మనం చెప్పుకుందాము. మూసివేత బిందువు అంటాం మనం దీన్ని. మూసివేత బిందువు అంటే అర్థం ఏంది? ఒక దశ దాటిన తర్వాత అంటే ఒక వస్తువు యొక్క ధర బాగా తగ్గుంటూ పోయిందనుకోండి, బాగా నష్టాలు వచ్చాయనుకోండి, బాగా నష్టాలు వచ్చినట్లయితే వ్యవస్థాపకుడు తన యొక్క ఉత్పత్తిని నిలుపుదల చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఎంతవరకు సహిస్తాడు, ఎంతవరకు బేర్ చేస్తాడు అనేటువంటిది మనం ప్రజెంట్ టాపిక్. అంటే ఏదో ఒక దశ వద్ద తన ఉత్పత్తిని విరమించుకుంటాడు, అంటే తన యొక్క ఉత్పత్తిని మూసేస్తాడు, తన సంస్థను మూసేస్తాడు, షట్ డౌన్ చేస్తాడు, ఉత్పత్తి కొనసాగించాడు. ఇప్పుడు మరి నష్టాలు వచ్చినందుకు ఉత్పత్తి చేస్తాడు అనే దానికి సహేతుకమైన కారణాలు కూడా ఇక్కడ మనం చెప్పుకుంటాం. నష్టం వచ్చినా ఉత్పత్తి చేస్తాడు, కానీ ఆ నష్టాన్ని ఎంతవరకు భరించగలుగుతాడు, ఎంతవరకు టాలరేట్ చేస్తాడు, ఎంతవరకు సహిస్తాడు అనేది మన షట్ డౌన్ పాయింట్. అంతకంటే ఏ మాత్రం నష్టం వచ్చినా కానీ అతను ఉత్పత్తిని నిలుపుదల చేస్తాడు. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని దాన్ని ఒక రేఖాపటం ద్వారా వివరించి షట్ డౌన్ పాయింట్ అంటే ఏమిటి అనేది మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎకనామిక్స్లో షట్ డౌన్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. షట్ డౌన్ పాయింట్లో మనకు 2 అంశాలు తెలుస్తాయి. ఒకటి, ఉత్పత్తిదారుడు నష్టాలు వచ్చినప్పుడు కూడా కొంత మేరకు భరిస్తాడు. అయితే ఏ మేరకు భరిస్తాడు? ఉత్పత్తి ఎక్కువలో ఆ ఉత్పత్తిలో ఇంకా నష్టాలు వస్తే ఎక్కడ తన సంస్థని ఆపేస్తాడు, మూసేస్తాడు, ఉత్పత్తిని నిలుపుదల చేస్తాడు, అంటే అక్కడ షట్ డౌన్ చేస్తాడు అని చెప్పడం అనేటువంటిది మనకు ఎకనామిక్స్లో సంపూర్ణ పోటీ మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఉత్పత్తిలో 2 రకాల వ్యయాలు ఉంటాయి. ఉత్పత్తి స్వల్పకాలంలో 2 రకాల వ్యయాలు ఉంటాయి. ఒకటి చర వ్యయాలు, రెండవది స్థిర వ్యయాలు. అంటే యావరేజ్ కాస్ట్ లో యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అని 2 రకాలు ఉంటాయి. అంటే యావరేజ్ కాస్ట్ మనం తీసుకున్నప్పుడు
దాంట్లో యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఉత్పత్తి చేసినా చేయకపోయినా అయ్యేటువంటి వ్యయాలని యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఉత్పత్తి చేయలేదనుకోండి, ఉత్పత్తి చేయకున్నా ఆ స్థిర వ్యయాన్ని భరించాల్సిందే. అంటే స్థిర వ్యయాలు కన్నా ఏమాత్రం కొద్దిగా ఎక్కువ వచ్చినా కానీ ఉత్పత్తిని కొనసాగిస్తాడు. ఒకవేళ స్థిర వ్యయాల కంటే కూడా ఇంకెక్కువ నష్టం వచ్చిందనుకోని ఉత్పత్తిని ఆఫ్ చేస్తాడు. అది ఎట్లాగో ఒక చిన్న న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకొని అట్లాగే రేఖాపటాల ద్వారా దాన్ని వివరిస్తే షట్ డౌన్ పాయింట్కు మనము ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంది. అయితే అట్లాగే స్వల్పకాలంలో సప్లై రేఖను కూడా ఎక్కడ ఉంటుంది, దేని సప్లై రేఖ అంటాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మరొకటి ఉంది దీంట్లో. సంపూర్ణ పోటీ మార్కెట్ని దేని సప్లై రేఖగా భావిస్తాము అనేది అప్పుడప్పుడు కొంచెం అడుగుతుంటారు. ఒక తెలుసా సప్లై రేఖ ఏదో స్వల్పకాలంలో సప్లై రేఖ దేని సప్లై రేఖ అంటాము, ఏ రేఖను సప్లై రేఖ అంటాము? సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్పకాలంలో ఉన్నటువంటి రాబడి రేఖలలో వ్యయ రేఖల్లో ఏదో ఒక దాన్ని మనం సప్లై రేఖ అంటాం. దేని సప్లై రేఖ అంటాం? సగటు చరవయ్య రేఖ. సగటు చరవయ్య రేఖ. సగటు చరవేయం కాదు, మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్టే దాని సప్లై రేఖ. ఆ మార్జినల్ కాస్ట్ కూడా ఎక్కడికి వెళ్ళి షట్ డౌన్ పాయింట్ పైన ఉన్నటువంటి మార్జినల్ కాస్టే మనం సప్లై రేట్గా భావిస్తుంది. ఇంకా షట్ డౌన్ పాయింట్ కింద ఉన్నటువంటి మార్జినల్ కేస్ సప్లై ఇవ్వదు కాబట్టి దాని సప్లై రేఖనము. ఈ షట్ డౌన్ పాయింట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క కనిష్ట బిందువు వద్ద దీన్ని మనం షట్ డౌన్ పాయింట్ చెప్తాం. దాని రేఖాపటం ద్వారా చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి ఏ భాగాన్ని సప్లై రేఖ అంటాము, ఎక్కడ ఏ పాయింట్ మనం షట్ డౌన్ పాయింట్ అనేది వివరించుకుందాం. ముందు న్యూమరికల్ ఎగ్జాంపుల్ ఇచ్చుకున్న తర్వాత లేకపోతే డైరెక్ట్గా మనం రేఖాపటాన్ని తీసుకొని దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఓఎక్స్ అక్షం మీద అవుట్పుట్ తీసుకున్నాం. దీన్ని మళ్ళీ సపరేట్గా దాన్ని మన బోర్డు మీద గీద్దాము. ముందు దీన్ని ఇక్కడ ఈ పాయింట్ వినండి. ఇది తర్వాత ఓవై అక్షం పైన కాస్ట్ అండ్ ప్రైస్ అంటే ఇక్కడ ఏవైతున్నాయో మార్జినల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ ఇవన్నీ కూడా కాస్ట్ కర్వ్స్ కాబట్టి, తర్వాత రెవెన్యూ కర్వ్స్ కూడా మనం యావరేజ్ రెవెన్యూ కూడా తీసుకోవచ్చు. ధరకే యావరేజ్ రెవెన్యూ కాబట్టి ప్రైస్ అన్నాం. ఇక్కడ ప్రైస్ని ప్రత్యేకంగా చూపించలేదు. మళ్ళీ మనం తీసుకున్నటువంటి దాంట్లో ప్రైస్ని వేరే చూపిద్దాం. ఇక్కడ యావరేజ్ కాస్ట్ అనేది పై భాగంలో ఇట్లా ఉంది చూడండి, యావరేజ్ కాస్ట్ కర్వ్. తర్వాత మార్జినల్ కాస్ట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఇట్లా దీని యొక్క కనిష్ట బిందువు గుండా ఖండించుకుంటూ పైకి పోయింది. అయితే యావరేజ్ కాస్ట్కు యావరేజ్ వేరియబుల్ కాస్ట్కు మధ్య గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఏంటంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి గ్యాప్ అంతా కూడా యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ సంబంధించినటువంటి గ్యాప్ ఇదంతా కూడా. అంటే యావరేజ్ కాస్ట్కి వెళ్ళి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మిగిలేది ఏంటిది, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. కాబట్టి ఈ రెండింటికి ఉన్నటువంటి గ్యాప్ని యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాము. అందుకని యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కంటే యావరేజ్ కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉందంటే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ దీంట్లో కలిసి ఉంది కాబట్టి యావరేజ్ కాస్ట్లోనే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఉంది కాబట్టి అది పై భాగంలో ఉంది. అయితే ఇక్కడ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క కనిష్ట బిందువు ఒకటి ఉంది, యావరేజ్ కాస్ట్ యొక్క కనిష్ట బిందువు ఒకటి ఉంది. యావరేజ్ కాస్ట్ యొక్క కనిష్ట బిందువు గుండానేమో ఇక్కడ మనం ఈ పాయింట్ వద్ద లాభాలు కానీ నష్టాలు కానీ ఉండకుండా సామాన్య లాభాలు ఉంటాయి. దీన్ని అందుకనే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చూడండి. ఒకవేళ ధర ఇక్కడికి వెళ్ళి మనం తీసుకుంటే ధరని దీన్ని ఏమంటాము, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే సామాన్య లాభాలు ఉండేటువంటి పరిస్థితిని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఉన్నటువంటి కనిష్ట బిందువుని ఏమంటాము, దీన్ని షట్ డౌన్ పాయింట్ అంటాం. షట్ డౌన్ పాయింట్ ఎందుకంటాం అనేది న్యూమరికల్ ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. షట్ డౌన్ పాయింట్ కంటే పై భాగంలో ఉన్నటువంటి ఈ భాగం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ భాగము లాస్ బట్ కంటిన్యూ టు ఆపరేషన్ షార్ట్ టర్మ్ జోన్. నష్టాలే వస్తాయి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా,
కానీ ఆ నష్టాలు వచ్చినప్పుడు కూడా వాడు ఎందుకని ఉత్పత్తి చేస్తాడనే దానికి మనం ఇక్కడ, ఎందుకంటే ఎట్లాగో ఫిక్స్డ్ కాస్ట్ తప్పదు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్లో కొంత భాగం రాబట్టుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఈ షట్ డౌన్ పాయింట్ ఉత్పత్తిని కంటిన్యూ చేస్తాడు. నష్టాలు వచ్చినప్పుడు కూడా ఉత్పత్తిని కంటిన్యూ చేస్తాడు. ఒకవేళ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కూడా రాబట్టుకోలేకపోతే షట్ డౌన్ చేస్తాము. అంటే కింది భాగంలో ఇదంతా కూడా లాస్ జోన్, ఇదంతా కూడా ఇక్కడ పాటు షట్ డౌన్ చేసేటువంటిది కింది భాగంలో అసలు ఏ పక్షంలో ఉత్పత్తిని చేయడు. అంటే దిస్ ఇస్ లాస్ట్ పాయింట్. ఈ షట్ డౌన్ పాయింట్కి వెళ్ళి ఈ యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ రెండు సమానమైనటువంటి ఈ బిందువు ఏదైతే ఉందో అది బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాము. దీన్ని మనం సామాన్య లాభాలుగా చెప్తాం. ఇదంతా కూడా పైన పోతా ఉంటే ప్రాఫిట్ జోన్, అంటే యావరేజ్ కాస్ట్ కంటే యావరేజ్ రెవెన్యూ ఎక్కువ ఉన్నటువంటి భాగం అంతా కూడా ప్రాఫిట్ జోన్ అని చెప్పుకుంటాం మనం. అంటే ఎక్కువ అధిక లాభాలు ఉంటాయి. ఈ పై భాగం ఏమో అధిక లాభాలు, ఇక్కడ పాయింట్ ఏమో సామాన్య లాభాలు, ఈ కింది భాగం ఏమో నష్టాలు. నష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ఉత్పత్తి చేస్తాడంటే వాడికి కనీసం యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్లో కొంత భాగాన్ని రాబట్టుకోగలుగుతాడు. ఎట్లా రాబట్టుకుంటాం అనేది మనం న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమైంది. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కంటే కూడా ఇంకా తక్కువ కనుక వాడు పొందగలిగితే తన సంస్థను ఏం చేస్తాడు, మూసేస్తాడు. ఇట్లా మూసేసేటువంటి బిందునే మనం షట్ డౌన్ పాయింట్ అంటాం. షట్ డౌన్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క లీస్ట్ పాయింట్ దగ్గర ఉంటుంది, కనిష్ట బిందువు దగ్గర. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క కనిష్ట బిందువు దగ్గర ఏ పాయింట్ ఉంటుంది, షట్ డౌన్ పాయింట్ ఉంటుంది. షట్ డౌన్ పాయింట్ తెలుగు ఏమంటాము, మూసివేత బిందువు అంటాం. ఈ రకంగా మనం షట్ డౌన్ పాయింట్ అంటే ఏంది అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవాలి. ఓఎక్స్ ఒకసారి నేను అడిగినప్పుడు రెస్పాన్స్ చేయండి ఎవరన్నా ఒకరు. దీని మీద ఏం చేస్తాము, అవుట్పుట్. దీని మీద ఏంటిది, కాస్ట్ అండ్ రెవెన్యూ అండ్ ప్రైస్. దీన్ని మూడు చూపిస్తాము. ముందుగా సంపూర్ణ పోటీ మార్కెట్ కాబట్టి ఒక ధర నిర్ణయిద్దాం. ఇక్కడ ఇంతకుముందు రేఖాపటంలో ధరను మనం చూపించడం, దీని ధరను చూపిద్దాం. దీన్ని ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఇజ్ ఈక్వల్ టు పి ఇజ్ ఈక్వల్ టు డిగా చెప్తాం. అయితే మనకు ఏ ఎంసి రేఖని ఇట్లా తీసుకుందాం. మార్జినల్ కాస్ట్, ఈ మార్జినల్ కాస్ట్ ఎక్కడైతే మార్జినల్ రెవెన్యూ ఖండించిందో ఇక్కడ సంస్థ సమతుల్యం జరిగింది, ఓక్యూ వస్తురాశి ఉత్పత్తి అయింది. ఇక్కడ లాభాలు నష్టాలు చెప్పడం కోసం మనం ఈ పై భాగంలో, అంటే ఇక్కడ పై భాగం అంటే అర్థమైంది, ఇక్కడ యావరేజ్ కాస్ట్ ఇట్లా ఉందనుకుందాం. యావరేజ్ కాస్ట్ ఇట్లా ఉంది. యావరేజ్ కాస్ట్ ఇట్లా ఉన్నప్పుడు యాక్చువల్గా నష్టాలు వస్తున్నాయి ఇప్పుడు దీంట్లో. తర్వాత యావరేజ్ కాస్ట్కు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఇట్లా ఒకటి తీసుకుందాం. యావరేజ్ వేరియబుల్ కాస్ట్కు యావరేజ్ కాస్ట్ మధ్య ఉన్నది గ్యాప్ అంతా కూడా మనకు ఏం చెప్తుంది అంటే ఫిక్స్డ్ కాస్ట్ చెప్తుంది, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ చెప్తుంది. మనకు యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ చెప్పడం లేదు, కానీ ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ సంబంధించినటువంటిది. మీరు యావరేజ్ కాస్ట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్కు ఉన్నటువంటి తేడా. అయితే ఇక్కడ వాస్తవానికి నష్టాలు వస్తున్నాయి. నష్టాలు ఏ పాటి నష్టాలు వస్తున్నాయి అనే దానికి మనకు ఈ భాగాన్ని పైకి తీసుకుపోతున్నట్టయితే
ఎంత భాగం నష్టం వచ్చిందో మనకు అర్థమైంది. ఏ భాగం అంటే చూడండి ఇక్కడ ఈ భాగం అంతా కూడా నష్టాలు వస్తుంది. దీని ధర ఎంత అందాము, పి ధర నిర్ణయమైంది. ఈ భాగం అంతా కూడా నష్టాలు వస్తున్నాయి. నష్టాలు వచ్చే కానీ ఉత్పత్తి చేస్తున్నాం అయితే ఉత్పత్తి చేస్తున్నాం. మరి ఎంతవరకు ఈ నష్టాలు భరించగలుగుతాయి అనేది మనకు షట్ డౌన్ పాయింట్. ఈ నష్టాన్ని యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క కనిష్ట బిందువు ఉంది కదా, ఇంతవరకు భరిస్తాం. ఈ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క కనిష్ట బిందువు దాకా వచ్చిన తర్వాత అంటే నష్టాన్ని ఈ స్థాయి వరకు భరిస్తారు, అంటే ఇంత భాగం భరిస్తారు. ఇది కూడా భరిస్తారు ఇంతవరకు. ఇది ఆల్రెడీ ఈ భాగం నష్టమే ఉంది, ఈ భాగాన్ని కూడా ఇంతవరకు దాకా భరించడానికి అంటే ఈ రేట్ని P2 దాకా భరిస్తారు వాళ్ళు. యాక్చువల్గా పి అనేది ధర, కాస్ట్ ఏమో ఎక్కువ ఉంది, P1 దాకా ఉంది. కానీ ఇంకా రేటు కనుక పడిపోతే అంటే P2 కనుక పడిపోతే వాళ్ళు దీన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక రాబట్టుకోగలిగితే వాడు ఉత్పత్తి చేస్తూనే ఉంటాడు. కాబట్టి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క మినిమం పాయింట్ అనేటువంటిది దీన్ని ఏమంటారు చెప్పండి, షట్ డౌన్ పాయింట్. ఇక నేను గుర్తిస్తాను, ఇది షట్ డౌన్ పాయింట్. ఇప్పుడు మనకు న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాక్చువల్గా ఒక వస్తువు ధర దీన్ని 10 రూపాయలు అనుకుందాం, ఈ ఉత్పత్తి 100 అనుకుందాం. టోటల్ యావరేజ్ రెవెన్యూ ఎంత, 10. ధర అంటే యావరేజ్ రెవెన్యూ ఇంటూ క్వాంటిటీ ఎంత, 100. టోటల్ రెవెన్యూ ఎంత, 1000. టోటల్ రెవెన్యూ 1000. కానీ ఇది టోటల్ కాస్ట్ ఎంత ఉందంటే 12 రూపాయలు ఉంది అనుకున్నాం. టోటల్ కాస్ట్ ఎంత ఉంది, 12 రూపాయలు ఉంది అనుకున్నాం. 12 రూపాయలు ఉన్నప్పుడు 12 ఇంటూ 100, 1200 వ్యయమైంది. అంటే ఎంత నష్టం వచ్చింది, 200 నష్టం వచ్చింది. 200 నష్టం వచ్చినా కూడా ఉత్పత్తి చేసుకుని ఎంతవరకు నష్టాన్ని భరిస్తాడో చూద్దాం. ఇక్కడ మనకు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంత అనేది, యావరేజ్ కాస్ట్ ఏమో 12 రూపాయలు. ఆల్రెడీ మనకు అర్థమైంది, యావరేజ్ కాస్ట్ అనేది 12 రూపాయలు. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనేది ఒక 8 రూపాయలు అనుకుందాం. అంటే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ చెప్పగలుగుతారా ఇప్పుడు? 4 సార్. 4. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ 4. అంటే నువ్వు ఉత్పత్తి చేసినా చేయకున్నా 4 ఇంటూ 100 అంటే 400 నష్టం. ఉత్పత్తి చేయకపోతే ఎంత నష్టమైంది, 400 నష్టమైంది. ఉత్పత్తి చేస్తే ఎంత నష్టమైంది, 200. అంటే ఉత్పత్తి చేయకుండా అట్లనే వాడు సంస్థని మూసేసిండు అనుకోండి, వాడు ఈ విల్ లూజ్ 400. ఎందుకంటే ఉత్పత్తి చేసినా చేయకపోయినా అయ్యేటువంటి వ్యయాలు 400 కాబట్టి. ఉత్పత్తి చేస్తే ఎంత నష్టమైంది, 200. అంటే వాడు ఒక 200 రూపాయలని ఫిక్స్డ్ కాస్ట్ రాబట్టుకోగలుగుతున్నాడు. ఒకవేళ ప్రైస్ కనుక 10 కాకుండా 9 అయింది అనుకోండి,
ఇక్కడ మనం ప్రైస్ ఎంత వచ్చింది 10 ఉన్నప్పుడు 200 నష్టమైంది. ప్రైస్ కనుక 9 రూపాయలు వచ్చింది అనుకోండి, చెప్పండి ఇక్కడ 9 ఇంటూ 100 900 1200 టోటల్ కాస్ట్. నష్టం ఎంత 300. ఉత్పత్తి చేస్తారా చేయడా? చేస్తాడు. ఊరుకుంటే ఎంత నష్టం? 400 నష్టం. ఒకవేళ ప్రైస్ కనుక 800 అయింది 8 రూపాయలు అయింది అనుకోండి, ఎంత ఎంత వస్తుంది వానికి రెవెన్యూ? 800 వస్తుంది. కాస్ట్ ఎంత? టోటల్ కాస్ట్ ఎంత? 1200. నష్టం ఎంత? 400. ఇంతవరకు దానికి ఉత్పత్తి చేస్తాడు. ఒకవేళ అది 7 రూపాయల 99 పైసలైనా వారి నష్టం ఎంత వస్తుంది అంటే 400 కంటే ఎక్కువ నష్టం వస్తుంది. అంటే 7 రూపాయలు అనుకుందాం. 7 రూపాయల వద్ద వాడు ఉత్పత్తి చేస్తాడా అంటే 7 ఇంటూ 100 700. వాడికి అయినటువంటి ఖర్చు ఎంత? 1200. అంటే నష్టం ఎంత వచ్చింది? 500. ఊరుకుంటే ఎంత నష్టం? 400. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి చేస్తాడా? చేయడు. అంటే ఇది 10 రూపాయలు కనుక అనుకున్నప్పుడు వాడు 200 నష్టం వస్తే వాడు ఎందుకు ఉత్పత్తి చేస్తున్నాడంటే ఓ 200 రూపాయలని ఫిక్స్డ్ కాస్ట్ రాబట్టుకుంటున్నాడు. ఊరుకుంటే 400 నష్టం, ఉత్పత్తి చేస్తే 200 నష్టం. ఒకవేళ ప్రైస్ 9 రూపాయలు కనుక అన్నట్టయితే వాడు 300 నష్టమైంది గాడి, ఊరుకుంటే 400 నష్టమైంది. ఒకవేళ 8 రూపాయలు కనుక అయినట్టయితే ఊరుకున్నా ఉత్పత్తి చేసినా వారికి 400 నష్టం. కాబట్టి ఆ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది షట్ డౌన్ పాయింట్. దీని కింద కనుక ఉత్పత్తి చేస్తే వాడు పొందే నష్టాలు ఆ 400 కంటే ఎక్కువ ఉంటాయి. అందుకని వాడు ఉత్పత్తి చేయడు. షట్ డౌన్ పాయింట్ ఇట్లా మనకు గుర్తుంది. అంటే దాని మన షట్ డౌన్ పాయింట్కి ఏంటిది? ఇక్కడ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క మినిమం పాయింట్నే మనం షట్ డౌన్ పాయింట్ అంటాం. యావరేజ్ వేరియబుల్ కాస్ట్కు యావరేజ్ కాస్ట్కు మధ్య ఉన్న దూరం ఏంటి? ఏది సంకేతం? అది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. అయితే ఈ రేఖాపటాలంతా కూడా మీరు ఎక్కడ రాసేది కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిందే. షట్ డౌన్ పాయింట్ యొక్క ఎక్కడ దాని లాస్ట్ బిందు ఉంటుంది అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క మినిమం పాయింట్ ఇస్ ద షట్ డౌన్ పాయింట్ అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే దీంట్లో సప్లై రేఖ ఏంటిదంటే ఈ షట్ డౌన్ పాయింట్కి పైన ఉన్నటువంటి ఎంసీ రేఖ అంతా కూడా ఏమంటాం మనం? సప్లై రేఖ, షార్ట్ టర్మ్ సప్లై రేఖ. షార్ట్ టర్మ్ సప్లై రేఖ ఇది. ఈ ఎంసీ రేఖనే సప్లై రేఖ. ఎక్కడికి వెళ్ళి మరి కింది భాగం కాదు, ఈ కింది భాగం కాదు. షట్ డౌన్ పాయింట్ పైన ఉన్నటువంటి ఈ ఎంసీ రేఖ మాత్రాన్ని ఏమంటాం మనం? షార్ట్ టర్మ్ లో ఉన్నటువంటి సప్లై రేఖ అంటాం. సంపూర్ణ పోటీ మార్కెట్ దాంట్లో మార్జినల్ కాస్ట్ ని సప్లై రేఖగా భావిస్తాం. కాబట్టి ఇది షార్ట్ టర్మ్ సప్లై రేఖ. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క మినిమం పాయింట్ షట్ డౌన్ పాయింట్ అంటాం అనేటువంటి విషయాన్ని మనకు చాలా సందర్భాల్లో బిట్ క్వశ్చన్లో వచ్చేటువంటి దానిగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకని యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక పైన కనుక ఉత్పత్తి చేస్తే కొంత యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ భాగాన్ని కూడా రాబట్టుకోగలుగుతాడు ఉత్పత్తిదారుడు. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కూడా రాబట్టుకోలేకపోతే అంతకంటే ఎక్కువ నష్టం వస్తుంది. కాబట్టి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ పోగా ఇంకా నష్టం వస్తుంది. మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో 400 నష్టం కంటే ఎక్కువ వచ్చినప్పుడు వాడు భరించాడు. ఊరుకుంటే 400 నష్టం, ఉత్పత్తి చేస్తే 400 కంటే ఎక్కువ నష్టం ఉన్నప్పుడు వాడు ఎప్పుడు కూడా ఉత్పత్తి చేయడు. అందుకే దట్ ఈస్ ద మినిమం పాయింట్. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఇస్ ద లీస్ట్ పాయింట్ ఇస్ ద లేదా మినిమం పాయింట్ ఇస్ ద షట్ డౌన్ పాయింట్ అంటాము. ఎబోవ్ పాయింట్ అంతా కూడా నష్టాలు వస్తుంటాయి కానీ వాడు ఉత్పత్తి చేస్తాడు. దానికి కారణం ఏంటంటే కొంత ఫిక్స్డ్ కాస్ట్ భాగాన్ని రాబట్టుకోగలుగుతాడు. మరి వేర్ ఇస్ ద
బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే యావరేజ్ కాస్ట్ తర్వాత యావరేజ్ రెవెన్యూ రెండు కలుసుకున్నటువంటి బిందువు ఏదైతే ఉంటుందో ధరతో సమానం కావాలి. ధరతో సమానమైనటువంటి బిందుని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. అంటే ధర కనుక యావరేజ్ కాస్ట్తో సమానమైతే, అంటే యావరేజ్ రెవెన్యూ కనుక యావరేజ్ కాస్ట్తో సమానమైతే దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. పై భాగం అంతా కూడా లాభాలే. అంటే యావరేజ్ కాస్ట్ ఏమో కిందికి ఉంటుంది, యావరేజ్ రెవెన్యూ పై భాగంలో కనుక్కుంటే డెఫినెట్గా ప్రాఫిట్స్తో ఉంటుంది. యావరేజ్ కాస్ట్ యావరేజ్ రెవెన్యూ కనుక రెండు సమానం అయితే అది నార్మల్ ప్రాఫిట్స్ ఉంటాయి. యావరేజ్ కాస్ట్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే అది బాగా నష్టాలతో ఉంటుంది. నష్టాలతో లాభాలతో అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే యావరేజ్ కాస్ట్ యావరేజ్ రెవెన్యూ రెండింటిని కనుక పోల్చినప్పుడు యావరేజ్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ యావరేజ్ రెవెన్యూ. యావరేజ్ కాస్ట్ ఎక్కువ ఉంటే యావరేజ్ రెవెన్యూ తక్కువ ఉంటే అది లాస్లో ఉంటుంది. యావరేజ్ కాస్ట్ ఈక్వల్ టు యావరేజ్ రెవెన్యూ అది నార్మల్ ప్రాఫిట్స్ ఉంటుంది. యావరేజ్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ యావరేజ్ రెవెన్యూ అది ప్రాఫిట్తో ఉంటుంది. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ మినిమం పాయింట్ ఈజ్ ద షట్ డౌన్ పాయింట్ ఆఫ్ ద ఫర్మ్. అంటే సంస్థ యొక్క మూసివేత బిందువు ఏంటిదంటే యావరేజ్ కాస్ట్ కాదు, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే సగటు చరవ్యయం యొక్క కనిష్ట బిందువుని మనం మూసివేత బిందువు అంటాం. అయితే దీనిలో సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ యొక్క సప్లై రేట్ ఏది అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ పైన ఉన్నటువంటి ఎంసీ రేట్ అంతా కూడా సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉండేటువంటి సప్లై రేట్ కానీ చెప్పాలి మనం దాన్ని. ఇవి బిట్ క్వశ్చన్లో ఆబ్జెక్ట్ టైప్లో కాన్సెప్టెడ్గా వచ్చేటువంటి ప్రశ్నలు ఇవి. ఆ షట్ డౌన్ పాయింట్ అనేటువంటి దాన్ని మనం సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్పకాలంలో ఇక భరించలేనటువంటి, అంటే నష్టాలు కనుక ఫిక్స్డ్ కాస్ట్ కూడా రాబట్టుకోలేకపోతే వాడు ఊరుకుంటాడు, ఉత్పత్తిని ఎక్కడ ఆఫ్ చేస్తాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే నష్టాలు కూడా వస్తున్నందుకు ఎందుకు ఉత్పత్తి చేస్తాడంటే కొంత భాగం ఊరుకుంటే ఎక్కువ నష్టమైంది, ఉత్పత్తి చేస్తే కొంత భాగమైన కనీసం స్థిర వ్యయాలు రాబట్టుకున్న పరిస్థితి కనుక ఉంటే వాడు ఉత్పత్తి చేస్తాడు. అందుకనే మనం సాధారణంగా ఏదైనా వ్యవసాయం చేసేటప్పుడు కానీ ఏదైనా సంస్థలు నడిపేటప్పుడు కానీ ఎట్లా ఉంది పరిస్థితి అన్నప్పుడు నష్టాలే ఉన్నాయంటాం. నష్టాలే ఉంటే మనం వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయకుండా ఉంటే అంతకంటే ఎక్కువ నష్టాలు వస్తాయి. అంటే భూమి పడగొట్టడం, తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ కొన్ని పశువులకు మేత కానీ, తర్వాత మోటార్ యొక్క ఛార్జెస్ కానీ, లేబర్ ఛార్జెస్ కానీ కొన్ని ఫిక్స్ పడతాయి. కాబట్టి వాడు డెఫినెట్గా నష్టాలు వచ్చినా ఉత్పత్తి చేసి పంటలు పండిస్తూనే ఉంటారు, వ్యవసాయం చేస్తూనే ఉంటారు. అట్లాగే పారిశ్రామిక సంస్థలు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వాలి, బిల్డింగ్ కర్మాగారానికి రెంట్ కట్టాలి, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి. ఉత్పత్తి చేయకపోతే ఇవన్నీ కూడా మీద పడతాయి. అంటే ఉత్పత్తి చేస్తే 1,00,000 రూపాయలు మీద పడ్డాయి అనుకోండి, నష్టం ఎంత నష్టం వచ్చింది, నష్టం 1,00,000 అంటాం. ఉత్పత్తి చేయకపోతే 2,00,000 నష్టం వస్తుంది. అంటే ఉత్పత్తి చేయకపోతే ఎక్కువ నష్టం, ఉత్పత్తి చేస్తే 3,00,000 నష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఊరుకుంటాడు వాడు. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం దాన్ని రికవర్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఒక సంస్థ నడపడానికి 1,00,000 రూపాయలు మినిమం ఫిక్స్డ్ కాస్ట్ ఉంది అనుకుందాం. వానికి ఒకవేళ 70,000 నష్టం వచ్చింది అనుకోండి, లేదా 90,000 నష్టం వచ్చింది అనుకోండి, ఉత్పత్తి చేస్తూనే ఉంటాడు. ఎందుకు అని ఉత్పత్తి చేయకపోతే 1,00,000 రూపాయలు నష్టమవుతాయి కాబట్టి. ఒకవేళ మనకి 1,10,000 నష్టమైంది అనుకోండి, ఉత్పత్తిని ఆఫ్ చేస్తాడు. కాబట్టి షట్ డౌన్ పాయింట్ ఏంటంటే స్థిర వ్యయాలు కనుక రాబట్టుకోలేకపోతే, స్థిర వ్యయాల కంటే కూడా ఇంకెక్కువ నష్టమైతే సంస్థని ఆఫ్ చేస్తాడు. ఇది షట్ డౌన్ పాయింట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. మనం ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ నిన్నటి ముగింపుగా సంపూర్ణ పోటీ మార్కెట్లో లాంగ్ రన్లో, అంటే లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్, లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్, లాంగ్ రన్లో ఎటువంటి లాభాలు పొందుతాడు సంపూర్ణ పోటీ మార్కెట్లో? నార్మల్ ప్రాఫిట్స్. సంపూర్ణ పోటీ మార్కెట్లో నార్మల్ ప్రాఫిట్స్ పొందుతాడు. ఎట్లా పొందుతాడో చూద్దాం.
ఇది లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్, ఇది లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. లాంగ్ రన్లో డెఫినెట్గా ఇది ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు డి కాబట్టి ఇది ప్రైస్ పిఎల్ రేఖ. మరి ఉత్పత్తి చేస్తున్నారు సంస్థ, ఓక్యూరాస్ని సంస్థ ఉత్పత్తి చేస్తుంది, ఇది అవుట్పుట్, ఇది కాస్ట్ అండ్ రెవెన్యూ అండ్ ప్రైస్, ఓఎక్స్ఎం ఓఎక్స్ఎక్స్ఎం. ఇది ఒక సంస్థ. మరి పరిశ్రమ ఇక్కడ సామాన్య లాభాలు ఉన్నాయి చూడండి ఇక్కడ, ఎందుకంటే ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఈ బిందువు వద్ద, ఈ అనే బిందువు వద్ద ఏసీ ఏఆర్ సమానంగా ఉన్నాయి కాబట్టి టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాఫిట్స్? నార్మల్ ప్రాఫిట్స్. నార్మల్ ప్రాఫిట్స్ ఎక్కడ దాగి ఉన్నాయి? టోటల్ కాస్ట్లోనే నార్మల్ ప్రాఫిట్స్ దాగి ఉన్నాయని చెప్పుకున్నాం. ఎట్లాగా మనం ఉదాహరణకి ఏంటిది, ఇక్కడ వేజెస్ కానీ, రెంట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ఇంకోటి ఏంది ప్రాఫిట్స్ కానీ. ఒక వస్తువుకు 100 రూపాయలు ఖర్చు అయినప్పుడు అన్ని 25 ఉంది అనుకుందాం సింపుల్ ఎగ్జాంపుల్గా. అంటే 25 + 25 + 25 ఈజ్ ఈక్వల్ టు 100. ఎట్లాగైతే శ్రామికుడికి వేతనాలు ఇచ్చాము, భూమికి బాటకు ఇచ్చాము, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇచ్చాము, ప్రాఫిట్ కూడా వ్యవస్థాపనకి ఇచ్చాము. కాబట్టి ఇది టోటల్ కాస్ట్. ఈ టోటల్ కాస్ట్లో ఈ సామాన్య లాభాలు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని నార్మల్ ప్రాఫిట్స్ అంటాం. ప్రాఫిట్స్ దృష్టితో చెప్పినప్పుడు నార్మల్ ప్రాఫిట్స్ అంటాం. నార్మల్ ప్రాఫిట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఖర్చులోనే కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఇది సంస్థకు సంబంధించినటువంటిది. మరి పరిశ్రమ అంటే ఎట్లా ఉంది? పరిశ్రమ డిమాండ్, అట్లాగే పరిశ్రమ యొక్క సప్లై. డిమాండ్ సప్లైలు పరిశ్రమకు సంబంధించినటువంటివి సమానమైనప్పుడు ఇది డిమాండ్ రేఖ, ఇది సప్లై రేఖ, ఇది ధర, సమతుల్య ధర. సంస్థకు అన్ని సంస్థల యొక్క డిమాండ్ ఎంతంటే, ఇప్పుడు సపోజ్ ఇది మనం ఒక 10 సంస్థలు ఉన్నాం అనుకున్నాం, ఇది 100 అనుకుందాము, ఇది 10 ఉంటే 1000 అనుకుందాం. అంటే ఈ స్కేల్ వేరే, ఈ స్కేల్ వేరే. అంటే సంస్థ యొక్క ఇదేమో సంస్థ, ఇదేమో పరిశ్రమ. ఇది పరిశ్రమ సమతుల్యం అంటాం. దీన్ని సంస్థల సమతుల్యం జరిగినప్పుడు దీర్ఘకాలంలో అవి నార్మల్ ప్రాఫిట్స్తో ఉన్నప్పుడు మాత్రమే ఉండాలి. నార్మల్ ప్రాఫిట్స్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని చెప్పుకున్నాం, టీఆర్ ఈజ్ ఈక్వల్ టు టీసీ అయింది. నార్మల్ ప్రాఫిట్స్ అంటే కాస్ట్లో భాగంగా ఉంటాయి. ఎప్పుడైతే దీర్ఘకాలంలో ఇట్లా ఉంటాయో అన్ని సంస్థలు కూడా సాధారణ లాభాలు మాత్రమే ఆర్జిస్తుంటాయి. అంటే పరిశ్రమలో ఎన్ని సంస్థలు అయితే ఉంటాయో అన్ని కూడా నార్మల్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు సప్లై డిమాండ్ సమానమై సమతుల్య ధర ఇట్లా, అంటే ఇదే ధర సమతుల్య ధర అవుతుంది. ఈ రకంగా దీన్ని మనం పరిశ్రమ యొక్క సమతుల్యం అంటాం. దీన్ని ఏమంటాం అంటే సంస్థ యొక్క సమతుల్యం అంటాం. ఇది సంస్థకు పరిశ్రమకు సమతుల్యం అనుకున్నటువంటి లాంగ్ రన్ అన్నప్పుడు దీనిలో ఎల్ అనేటువంటి గుర్తు పెడితే లాంగ్ రన్, ఒకవేళ దీన్ని ఎస్ అని పెడితే షార్ట్ రన్. ఒక సంస్థని షార్ట్ రన్లో లాభాలతో ఉండొచ్చు, నష్టాలతో ఉండొచ్చు, అధిక లాభాలతో ఉండొచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం ఎట్లా ఉండాలంటే సామాన్య లాభాలతో మాత్రమే ఉండాలి. ఈ రకంగా సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉన్నటువంటి సంస్థ పరిశ్రమ ఎట్లా సమతుల్యం జరుగుతుంది? సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉన్నటువంటి సంస్థ స్వల్పకాలంలో ఏ పరిస్థితుల్లో అది షట్ డౌన్ చేసుకుంటుంది? ఆ షట్ డౌన్ పాయింట్ ఏంటిది? సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉండేటువంటి మార్కెట్లో ఏ రేఖను మనం సప్లై రేఖ అంటాము? అంటే ఏవిసి అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ పైన ఉన్నటువంటి మార్జినల్ కాస్ట్ కరువునే మనం సప్లై రేఖ అంటాం. చాలా సందర్భాల్లో ఇది ఎగ్జామ్లో వస్తుంటుంది బిట్ క్వశ్చన్లో. సంపూర్ణ పోటీ మార్కెట్లో దేని సప్లై రేఖ అంటామని చెప్పేసి
అట్లాగే షట్ డౌన్ పాయింట్, ఏ పాయింట్ని షట్ డౌన్ పాయింట్ అంటాము అంటే యావరేజ్ కాస్ట్ యొక్క మినిమం పాయింట్, లేకపోతే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ యొక్క మినిమం, ఏదో ఒకటి అడ్డుకుంటూ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క మినిమం పాయింట్ కూడా ఇస్తారు. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే వాడు ఎన్ని రకాల తిప్పి ఇచ్చినా కానీ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క లీస్ట్ పాయింట్ లేదా కనిష్ట బిందువు లేదా మినిమం పాయింట్ ఇస్ ద షట్ డౌన్ పాయింట్ ఆఫ్ ద ఫార్మ్ అని చెప్పేస్తే, ఇదే మీకు క్వాసి రెంట్లో కూడా పనికొస్తుంది. కృత్రిమ వాటకంలో కూడా, కృత్రిమ వాటకము మార్షల్ చెప్పినటువంటి యంత్రాలకు పరికరాలకు వచ్చేటువంటి ఆ కృత్రిమ వాటకాన్ని ఎట్లా చెప్తాము అనే దాన్ని ఈ కాన్సెప్ట్ పనికొస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? రేపు మొన్నపల్లి చెప్పుకుందాము. ఎందుకంటే దీంట్లో క్లారిటీ మీకు షట్ డౌన్ పాయింట్, లాంగ్ రన్ ఇవి ఉండాలనే ఉద్దేశంతో రేఖల స్వభావానికి సంబంధించినటువంటి దాంట్లో మీకు పర్ఫెక్ట్ ఉంటే ఏ మార్కెట్ రేఖలైనా సులభంగా గీయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీకు తీరుకున్నప్పుడల్లా గీయండి, గీస్తే వస్తాయి. ఇంకా యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ కాల్ మీ. ఎప్పుడైనా మీకు సందేహం వస్తే నన్ను ఫోన్ చేయమంటారు.